కీర్తి లా క్లాసెస్ అందరికి వెల్కమ్ అండి. మనం 1 జూలై నుంచి రాబోతున్నటువంటి కొత్త చట్టాల గురించి తెలుసుకునే క్రమంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే చట్టం చదువుకుంటున్నాం. అందులో ఈ రోజు 165వ సెక్షన్ నుంచి మనం చదువుకుందాం. 165 పవర్ టు అటాచ్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్ అండ్ టు అపాయింట్ రిసీవ్. పవర్ టు అటాచ్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్ అండ్ టు అపాయింట్ రిసీవ్. ఇప్పుడు మనం ఇదంతా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ యొక్క పవర్స్ గురించి చదువుకుంటున్నాం. If the magistrate at any time after making the order on the subsection 1 of section 164 ఆయన పాస్ చేస్తారు కదా, ఏదైనా డిస్ప్యూట్ ఉంది అన్నప్పుడు ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు అనమాట. నా ముందర హాజరవ్వండి, రిటర్న్ ఫైల్ చేయండి అని చూస్తుంటాడు. తర్వాత వచ్చేసి ఇది కూడా తీసుకుంటాడు. 164 సెక్షన్ కింద ఒక ఆర్డర్ ఉంటే పాస్ చేస్తుంటాడు. కన్సిడర్స్ ది కేస్ టు బి వన్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు, లేదా ఆర్ ఇఫ్ హి డిసైడ్స్ దట్ నన్ ఆఫ్ ది పార్టీస్ వర్ దెన్ ఇన్ సచ్ పొజిషన్ యాజ్ ఈజ్ రెఫర్డ్ ఇన్ సెక్షన్ 164. 164 సెక్షన్ కింద ఎవరు ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ పెట్టమని చెప్తారు కదా, అది కూడా లేదు, ఎవరు పొజిషన్ లో లేరు అసలు ఏ పార్టీ కూడా అని ఆయన అనుకున్నప్పుడు, లేదా ఆర్ ఇఫ్ ఈజ్ అనేబుల్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ యాజ్ టు విచ్ ఆఫ్ దెమ్ వాస్ దెన్ ఇన్ సచ్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. ఇప్పుడు తగాదాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో సబ్జెక్ట్ మ్యాటర్, ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఫిషరీస్ కానీ, ఇవన్నీ చదువుకున్నాం కదా, అవన్నీ ఎవరికి పొజిషన్ లో ఉన్నారు అనేది కూడా అతను తెలియలేని పరిస్థితి ఉన్నప్పుడు, అనేబుల్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్, ఆయన ఏం చేయొచ్చంటే హీ మే అటాచ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది డిస్ప్యూట్. ఆ సబ్జెక్ట్ ఉంది కదా, భూమి కానీ, వాటర్ కానీ, ఫిషరీస్ కానీ, ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయొచ్చు. ఎంతవరకు అంటే అంటిల్ a competent court has determined the rights of the parties thereto with regard to the person entitled to the possession thereof. ఎవరు పొజిషన్ కి ఎంటైటిల్డ్ అని తేల్చడం ఒక కాంపిటెంట్ కోర్టు డిటర్మిన్ చేసి వాళ్ళ హక్కులు తీర్చేంత వరకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు అటాచ్ చేయొచ్చు. Next, provided that such magistrate may withdraw the attachment at any time if he is satisfied that there is no longer any likelihood of breach of the peace with regard to the subject of the dispute. మళ్ళీ తర్వాత అటాచ్మెంట్ అయితే చేశాడు. ఇది కూడా ఎంతవరకు అనుకున్నాం, పైనేమో కోర్టు తేల్చేంత వరకు అనుకున్నాము. ఆ కోర్టు తేల్చేంత వరకు చాలా టైం పట్టింది అనుకోండి. ఆ మధ్యలో ఒకవేళ అతనికి ఈ ప్రాపర్టీకి సంబంధించి, అంటే ఈ సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్ ఉంది కదా, దీనికి సంబంధించి శాంతికి భంగం కలిగే పరిస్థితి ఇంకా ఎంత మాత్రము లేదు, దెర్ ఈస్ నో లాంగర్ ఎనీ లైక్లీహుడ్ అన్న పరిస్థితి ఉంది అని అతను తృప్తి చెందితే ఆ అటాచ్మెంట్ అతను ఏం చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు అనమాట. అది కోర్టులో పెండింగ్ ఉందా లేదు సంబంధం లేదు. ఈయన అనుకుంటే అది సాటిస్ఫై అయ్యారనుకుంటే, గొడవ జరిగే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు అటాచ్మెంట్ అనేది విత్డ్రా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, వెన్ ది మేజిస్ట్రేట్ అటాచెస్ ది సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్, ఈ తగాదాలో ఉన్నదాన్ని ఆయన అటాచ్ అయితే చేశాడు. he may, if no receiver in relation to such subject of dispute has been appointed by any civil court. ఒకవేళ మామూలుగా సివిల్ కోర్టు వచ్చేసి ఏదైనా ప్రాపర్టీ అటాచ్ చేసినప్పుడు కానీ ఇది రిసీవర్ ను మనకు అపాయింట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రిసీవర్ ను అపాయింట్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆ సివిల్ కోర్టు ఎటువంటి రిసీవర్ ను అపాయింట్ చేయకపోతే ఈయన ఏం చేయొచ్చు, మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, he may make such arrangements as he considers proper for looking after the property. ఆ ప్రాపర్టీని మంచి చెడులు చూసుకోవడానికి ఎవరన్నా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఇలా చేయొచ్చు. లేదు, ఆర్ ఇఫ్ హి థింక్స్ ఫిట్, ఒకవేళ అతనికి కావాలనుకుంటే, ఇలా చేయడం సమంజసమే అని అనుకుంటే, అపాయింట్ రిసీవర్ దేర్, ఆయన కూడా సివిల్ కోర్టు అపాయింట్ చేయకపోతే ఈయన అపాయింట్ చేయొచ్చు రిసీవర్ ని. who shall have subject to the control of the magistrate, అంటే ఈ మేజిస్ట్రేట్ ఎవరైతే అపాయింట్ చేశారో ఆ మేజిస్ట్రేట్ కంట్రోల్లోనే ఉంటూ పవర్స్ కలిగి ఉంటాడు. ఏ పవర్స్ అంటే ఆల్ ది పవర్స్ ఆఫ్ ఎ రిసీవర్ అపాయింటెడ్ ఉంటుంది సిపిసి. మరి సిపిసిలో సివిల్ కోర్టు ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తే ఆయనకి ఏమేమి ఇది ఉంటాయో అవన్నీ
ఆ పవర్స్ అన్ని ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అపాయింట్ చేసేటువంటి రిసీవర్ కూడా ఉంటాయి అని అర్థం. ప్రొవైడెడ్ that in the event of a receiver being subsequently appointed in relation to the subject of dispute by any civil court, ఒకవేళ ఈయన ఫస్ట్ అయితే ఆయన సివిల్ కోర్టు అపాయింట్ చేయలేదు, సరే ఈ ప్రాపర్టీ చూసుకోవడానికి ఎవరన్నా కావాలి కదని చెప్పేసి ఈయన అపాయింట్ చేశాడు. ఈయన అపాయింట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా సివిల్ కోర్టు కూడా ఒక రిసీవర్ ను అపాయింట్ చేసింది. అప్పుడు ఏం చేయాలా అన్నప్పుడు ది మేజిస్ట్రేట్ షల్ ఆర్డర్ ది రిసీవర్ అపాయింటెడ్ బై, తన చేత నియమింపబడిన రిసీవర్ కి ఆదేశాలు ఇస్తాడు. ఏమని? వి హ్యాండ్ ఓవర్ ది పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్ టు ది రిసీవర్ అపాయింటెడ్ బై ది సివిల్ కోర్ట్. అయ్యా మన టైం అయిపోయింది, వాళ్ళు వచ్చారు, సివిల్ కోర్ట్ అపాయింట్ చేసింది రిసీవర్ ను, నువ్వు ఆడికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసేసి అండ్ మరియు షల్ దేర్ ఆఫ్టర్ డిశ్చార్జ్ ది రిసీవర్ అపాయింటెడ్ బై హిమ్. మరి ఇంకా ఆయన బాధ్యతల నుంచి తప్పించాలి కదా, పాత వాళ్ళని బాధ్యతల నుంచి తప్పించచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ది మేజిస్ట్రేట్ మే మేక్ సచ్ అదర్ ఇన్సిడెంటల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ యాజ్ మే బి జస్ట్. ఒకవేళ ఇవి జస్ట్ అంటే మామూలుగా న్యాయబద్ధమే అని అనుకున్నప్పుడు, జస్టిస్ ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్సిడెంటల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ అవి కూడా అవసరమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసేటువంటి ఇది కూడా ఎగ్జిక్యూటివ్ మెషర్ కి ఉంటుంది. ఈ ఇన్సిడెంటల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ అని మనకు ఎక్కడొస్తాయి? హలో, ఎవరు చెప్పారు? సిపిసిలో వస్తుంది ఇన్సిడెంటల్. నెక్స్ట్ 166, డిస్ప్యూట్ కన్సర్నింగ్ రైట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ వాటర్. మరి దాన్ని యూజ్ చేసుకోవడం గురించి, ల్యాండ్ కానీ వాటర్ కానీ దాన్ని యూజ్ చేసుకునే విషయంలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు, whenever an executive magistrate is satisfied from the report of police officer or upon other information that a dispute is likely to cause a breach of peace exists regarding any alleged right of user of any land or water within his local jurisdiction, where such right be claimed as easement or otherwise, he shall make an order writing stating the grounds of his being so satisfied and requiring in the parties concerned in such a dispute to attend his court in person or by an advocate on a specified date and a time and to put in written statements of their respective claims. ఈ ల్యాండ్ అండ్ వాటర్ వచ్చేసి సబ్సెక్షన్ 2లో 164లో ఏమైతే ఇచ్చారో మీనింగ్ అవన్నీ ఫిషరీస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు తేడా గమనించుంటారేమో, యాజ్ ఇట్ ఈస్ ఇదే మ్యాటర్ మనకు పైన ఒక చోట వచ్చింది సార్, వచ్చిందా? ఇంచుమించు ఇలాగే ఉంటది, వచ్చి ఉంటుంది. అదేంటో కూడా మనం ఒకసారి చూసుకుందాం, ఏముంటుంది దాంట్లో, ఏముంది దీంట్లో ఏముంది అని తేడా గమనిస్తున్నాం. 166కి మళ్ళీ ఫస్ట్ లో వచ్చింది. ఇది 164. ఇది ఏమన్నారు? కన్సర్నింగ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్ ఆర్ ది బౌండరీస్ దేర్ ఆఫ్. డిస్ప్యూట్ దేని గురించి ఉంది? బౌండరీస్ దేర్ ఆఫ్ అంటే ఇది ల్యాండ్ ఆర్ వాటర్ ఆర్ బౌండరీస్ దేర్ ఆఫ్. ల్యాండ్ వాటర్ లేదా బౌండరీస్ దేర్ ఆఫ్, బౌండరీస్ దేర్ ఆఫ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, వేరే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ రిపోర్ట్ అని. డిస్ప్యూట్ దేని గురించి ఉంది? డిస్ప్యూట్ వచ్చేసి ల్యాండ్, వాటర్, దాని బౌండరీస్ గురించి డిస్ప్యూట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 164. ఇది 166కి వచ్చేసరికి యూజ్ గురించి ఉంది, అంటే ఎవరు ఉపయోగించాలి అన్న దాని గురించి ఉంది. చూద్దాం, చూద్దామా? అవును సార్. క్లియర్ గా చూస్తే మనకి regarding any alleged right of user of any land or water.
ఇంకా Yes, sir. దాన్ని ఉపయోగించేది అనమాట. అది ఈజ్మెంట్ గా క్లెయిమ్ చేస్తున్నా సరే, వేరే విధంగా క్లెయిమ్ చేస్తున్నా సరే, అటువంటిది ఏదైనా ఉండి ఆ డిస్ప్యూట్ వల్ల ఆ శాంతికి భంగం కలిగే పరిస్థితి ఉంది అన్నప్పుడు ఆయన రైటింగ్ లో ఆర్డర్ వేసేసి, రే నువ్వు ఇద్దరు రండి, నా కోర్టులో వచ్చి హాజరు కండి, మీ క్లెయిమ్స్ ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ రూపంలో ఫైల్ చేయండి, మీరని రండి, లేదా మీ అడ్వకేట్ ద్వారా అయినా సరే వచ్చి పలానా డేటు పలానా టైంలో హాజరు కండి అని చెప్పేసి నోటీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు 164 కింద ఇలా ఇస్తారు, 166 కింద ఇస్తారు. 164 వచ్చేసి ఓన్లీ డిస్ప్యూట్ రిగార్డింగ్ టు ల్యాండ్, వాటర్, బౌండరీస్ దేర్ ఆఫ్ అయిందా. ఇది మనకు 166కి వచ్చేసరికి అలెజెడ్ రైట్ ఆఫ్ యూజర్, రైట్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్. సేమ్ అదే ఉంటుంది, కానీ అక్కడ ఆ చిన్న 2 పదాలు డిఫరెన్స్ వస్తుంది మనకి. తర్వాత సేమ్ అంతే, వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ వేస్తారు, అదేంటి తీసిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మామూలుగా 164 లో ఎలా జరుగుతుందో అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. మరి కంపేర్ చేసి చూసుకోండి. అక్కడ ఏమంటే పొజిషన్ ఎన్ని నెలలు ముందు అని అన్నారు? 1 year. అక్కడ 2 months అన్నారు, ఇది మనకి 3 months. విత్ ఇన్ 3 months ఆ రైట్ యూజ్ చేసి ఉండాలనే కాడికి వస్తుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. మనం చదువుకోవడానికి ఇదెందుకు చదువుదాం. ది మేజిస్ట్రేట్ షల్ పెరుగు ది స్టేట్మెంట్స్ సో పుట్ ఇన్, అలా పెట్టినటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ను ఆయన చూస్తారు. హియర్ ది పార్టీస్ చెప్పేది వింటారు. రిసీవ్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్డ్ బై దెమ్ రెస్పెక్టివ్లీ, వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ వల్ల తీసుకుంటాడు. తర్వాత కన్సిడర్ ది ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ యొక్క ఎఫెక్ట్ ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. మరి టేక్ సచ్ ఫర్దర్ అంటే మళ్ళీ ఇంకా ఎవిడెన్స్ ఏమైనా అవసరం ఉందో టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాడు. ఇఫ్ యాజ్ ఇస్ థింక్ నెసరీ, అవసరమైన తీసుకుంటాడు. ఇఫ్ పాసిబుల్ డిసైడ్ వెదర్ సచ్ రైట్ ఎగ్జిస్ట్, అలాంటి హక్కు ఏదైనా ఉందా లేదా అని డిసైడ్ చేస్తారు. అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 164 షల్ సో ఫార్ యాజ్ మే బి అప్లై ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎంక్వైరీ. అలా చేసేటువంటి ఎంక్వైరీ క్రమంలో ఏది అవసరమైనంత మేరకు ఈ ప్రావిజన్స్ 164 లో ఉన్నటువంటి ప్రావిజన్స్ అప్లై అవుతాయి అని చెప్పేసి. ఒకవేళ ఇఫ్ ఇట్ అపియర్స్ టు సచ్ మేషర్ దట్ సచ్ రైట్ ఎగ్జిస్ట్, అలా రైట్ ఉంది అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, he may make an order prohibiting any interference with the exercise of such right, including in a proper case an order for the removal of any obstruction in the exercise of any such right. ఒకవేళ రైట్ ఉంది అంటే అందరికీ కాదు, ఏదో ఒక పార్టీకి రైట్ ఉందనేది ఆయనకు తెలుస్తాడు. తెలిసిన తర్వాత ప్రోహిబిట్ చేస్తూ an order prohibiting any interference with the exercise of such right, ఆ హక్కును ఉపయోగించుకునే వాళ్ళను ఎవరు కలెక్ట్ చేసుకోకుండా, ఇంటర్ఫియర్ కాకుండా ప్రోహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. అవసరమైన ప్రాపర్ కేసులో ఏం చేస్తాడు, ఒకవేళ ఆల్రెడీ అడగించుంటారు కదా, అడగిస్తూ అబ్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా, అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయండి అని చెప్పేసి, అంటే ఆ హక్కు వినియోగించుకోకుండా, అంటే యూసేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ అన్నాం కదా, ఆ ల్యాండ్ లోకి వెళ్లకుండా ఏదైనా అడ్డు వేసి ఉండొచ్చు, లేదా ఆ నీళ్లు వాడుకోకుండా ఏదైనా వేసి ఉండొచ్చు కదా, దాన్ని కూడా తీసేయండి అని చెప్పేసి ఆయన ఆర్డర్ వేయచ్చు. Provided that no such order shall be made where the right is exercisable at all times of the year. Provided that no such order shall be made where the right is exercisable at all times of the year. అంటే సంవత్సరంలో ఆల్ టైమ్స్ అన్ని కాలాల్లోనూ ఆ రైట్ ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు అటువంటి ఆర్డర్ ఏదైనా పాస్ చేయగలరు. Unless such right has been exercised within 3 months next before the receipt under subsection 1 of the report of the police officer or the information leading to the institution of the inquiry, or where the right is accessible only at a particular seasons or on particular occasions, unless the right has been exercised during the last of such seasons or on the last of such occasions before such a receipt. తనకు పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చేదానికంటే 3 నెలలు బిఫోర్ ఆ రైట్ ఎవరన్నా ఎక్సర్సైజ్ చేశారు, ఉపయోగించుకున్నారు అని అన్నప్పుడు, లేదు వేర్ ది రైట్ ఈస్ ఎక్సెసిబుల్ ఓన్లీ అట్ పర్టికులర్ సీజన్స్ ఆర్ పర్టికులర్ అకేషన్స్, ఈ సందర్భాల్లో మాత్రమే ఆ హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది,
లేదు ఈ సీజన్ ఉంది కదా, మనం సీజన్ అంటే మనం ఈ వర్షాకాలం ఎండాకాలం అని అట్లా అనుకుందాం అండి. అది అప్పుడు మాత్రమే ఉపయోగించుకునే క్రమంలో ఉంది అనుకున్న క్రమంలో ఆ రైట్ ఎక్సర్సైజ్ చేశారు, ఆ లాస్ట్ సీజన్ లోను లేదా లాస్ట్ అకేషన్ లో ఎక్సర్సైజ్ చేశారు అని ఉంటే తప్ప ఈ ఆర్డర్ పాస్ చేయకూడదు. ఇలా తేలలేదనుకోండి, లాస్ట్ 3 months బిఫోర్ ఈ రిపోర్టు అందుకునేటువంటి దానికంటే ముందు 3 నెలల ముందు ఎవరు ఈ రైట్ ఉపయోగించుకోలేదు అని కానీ, లాస్ట్ సీజన్ లో కానీ లాస్ట్ అకేషన్ లో కానీ ఎవరు ఈ రైట్ ఉపయోగించుకోలేదని మేజిస్ట్రేట్ గారికి అనిపించింది అనుకో, ఈ ప్రోహిబిటరీ ఆర్డర్ అయితే పాస్ చేయడు, అందరినీ నోరు మూసుకుని ఉండమని చెప్తారు. అదనమాట. When in any proceedings commenced under subsection 1 of section 164, the measure finds that the dispute is as regards an alleged right of user of land or water, he may, after recording his reasons, continue with the proceedings as if they had been commenced under subsection 1. And when any proceedings commenced under subsection 1, the measure finds that the dispute should be dealt with in section 164. He may, after recording his reasons, continue with the proceedings as if they had been commenced under subsection 1 of 164. 164 లో డిఫరెన్స్ ఉంది కదా, 164 లో రైట్ గురించి ఉండదు, ఓన్లీ ల్యాండ్ వాటర్ గురించి డిస్ప్యూట్ ఉంటుంది. అయిందా? సార్ ఈ సెక్షన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇది మొత్తం చెప్పమంటారా సార్, ఇది ఒకటి చెప్పమంటారా? మొత్తం చెప్పండి సార్. కొంచెం ఇది కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బంది కలిగిన విషయాలు ఉన్నాయి సార్, అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఈ 166 వచ్చేసి రైట్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్ గురించి మాత్రమే ఇది అప్లై అవుతుంది. రైట్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్, ల్యాండ్ కి సంబంధించి లేదా వాటర్ కి సంబంధించి లేదా మిగతా వాటికి, అంటే ఈ డెఫినేషన్ లో ఇచ్చారు కదా, ఈ డెఫినేషన్ ఇవన్నీ కవర్ అవుతాయి 164 లో చెప్పారు. ఫిషరీస్, మార్కెట్స్, ట్యాంక్స్ బిల్డింగ్స్ కూడా అవన్నీ అవి కూడా అప్లై అవుతాయి అనమాట. ఈ యూజ్ గురించి ఎవరు యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేస్తున్నారా అనే దీని గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది ఇప్పుడు పాయింట్ మనకి. Whenever an executive magistrate is satisfied from the report of a police officer మామూలుగా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, అయ్యా పలానా ల్యాండ్ గురించి, పలానా వాటర్ గురించి, పలానా దీని గురించి ఎవరు యూజ్ చేసుకోవాలన్న గురించి తగాదా అయితే వచ్చింది అని చెప్పేసి ఆయనకు రిపోర్ట్ ఇస్తారు. ఆర్ అపాన్ అదర్ ఇన్ఫర్మేషన్, వేరే రకంగా అయినా సరే ఆయనకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీసు అయినా సరే చెప్పాలి లేదా వేరే విధంగా సరే ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చాడు, అప్పుడు మేజిస్ట్రేట్ సాటిస్ఫై కూడా అవ్వాలి, అంటే తృప్తి చెందాలి అవి చూసిన తర్వాత. ఏమని? దట్ ఏ డిస్ప్యూట్ లైక్లీ టు కాజ్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ ఎగ్జిస్ట్, మళ్ళీ శాంతికి భంగం కలిగించే విధంగా ఒక డిస్ప్యూట్ అయితే ఉంది, ఎగ్జిస్ట్ అని ఆయనకు అనిపించాలి. ఈ తగాదా ఎటువంటిది, ఎలా ఉంది అంటే లైక్లీ టు కాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ది పీస్. ఈ తగాదా వీళ్ళ గొడవ శాంతి భద్రతల విఘాతానికి భంగం కలిగించే విధంగా ఉంది అని ఆయన సాటిస్ఫై అయితే, దేని గురించి? డిస్ప్యూట్ రిగార్డింగ్ ఎనీ అలెజ్డ్ రైట్ ఆఫ్ యూజ్ ఆర్ యూజర్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్ విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్. తన లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి ఏదైనా ల్యాండ్ కానీ లేదా వాటర్ కానీ, అంటే ఆ డెఫినేషన్ కింద కవర్ అయినటువంటి అవన్నీ దాని గురించి రైట్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాటర్ ఆయనకు దానికి సంబంధించి డిస్ప్యూట్ ఉందని ఆయన తృప్తి చెందినప్పుడు, వెదర్ సచ్ రైట్ బీ క్లెయిమ్డ్ యాజ్ ఈజ్మెంట్ ఆర్ అదర్వైజ్, ఆ రైట్ ఈజ్మెంట్ రైట్ గా క్లెయిమ్ చేస్తున్నా సరే లేదు వేరే విధంగా క్లెయిమ్ చేస్తున్నా సరే, దాని గురించి డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలి అంటే, హీ షల్, అంటే ఖచ్చితంగా చేసే తీరాలి, హీ షల్ మేక్ ఎన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ స్టేటింగ్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిస్ బీయింగ్ సో సాటిస్ఫైడ్, ఎందుకు తృప్తి చెందాడు అన్న దానికి ఆయన గ్రౌండ్స్ అయితే రైటింగ్ రాస్తూ స్టేట్ చేస్తూ తెలియపరుస్తూ రైటింగ్ లో ఒక ఆర్డర్ అంటూ పాస్ చేయాలి. అండ్ రిక్వైరింగ్ ది పార్టీస్ కన్సర్న్ ఇన్ సచ్ డిస్ప్యూట్, ఆ డిస్ప్యూట్ లో ఉన్నటువంటి పార్టీస్ ఎంతమంది ఉంటే అందరినీ
in such dispute to attend his court in person or by an advocate on a specified date and a time, and to put in written statement of their respective claims. వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కదా, మాకు హక్కు ఉంది, అవన్నీ తెలియపరుస్తూ రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా ఫైల్ చేయమని చెప్తారు. తన ముందర హాజరయ్యి, వ్యక్తిగతంగా హాజరు కావచ్చు లేదా అడ్వకేట్ ద్వారా హాజరయ్యి స్పెసిఫైడ్ డేట్ టైంలో హాజరయ్యి ఆ ప్రకారంగా చేయమని చెప్పేసి ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు. కింద ల్యాండ్ ఆర్ వాటర్ అంటే 164 కింద ఏవైతే మీనింగ్ ఉందో అవన్నీ ఇలా వాళ్ళు ఫైల్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే మేజిస్ట్రేట్ షాల్ పెరుగు ది స్టేట్మెంట్స్ ఒప్పుకుంటుంది, అవి పరిశీలిస్తాడు. హియర్ ది పార్టీస్ చెప్పేది వింటాడు. రిసీవ్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్డ్ బై దెమ్ రెస్పెక్టివ్. ఈ పార్టీ ప్రొడ్యూస్ చేసింది, ఆ పార్టీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ అంతా రిసీవ్ చేసుకుంటారు. కన్సిడర్ ది ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ యొక్క ప్రభావం ఏంటి అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. టేక్ సచ్ ఫర్దర్ ఎవిడెన్స్, ఇంకా అవసరమైతే ఫర్దర్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాడు అతనికి అవసరమని అనిపిస్తే, యాజ్ ఇట్ థింక్స్ నెసరీ. మరియు ఇఫ్ పాసిబుల్, ఒకవేళ అతనికి సాధ్యమైతే ఏం చేయాలన్నమాట, డిసైడ్ వెదర్ సచ్ రైట్ ఎగ్జిస్ట్, అలాంటి హక్కు ఉందా అన్నది ఆయన డిసైడ్ చేస్తారు. అలా డిసైడ్ చేసే క్రమంలో ఆ ఎంక్వైరీలో 164 ఉన్నటువంటి ప్రావిజన్స్ యాజ్ ఫార్ యాజ్ మేబీ ఎక్కడ కావాలంటే అక్కడ అవి యాజ్ ఫార్ యాజ్ మేబీ అంటే ఎంత వరకు అప్లై కూడా అవుతాయి అనమాట. అంటే 164 ఎటువంటి రూల్స్ అయితే ఉన్నాయో అయ్యే ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఒకవేళ డిసైడ్ చేయమని చెప్పారు కదా, ఇఫ్ పాసిబుల్ సాధ్యమైతే డిసైడ్ చేయమన్నారు, సాధ్యమైంది, డిసైడ్ చేశాడు. ఏమని, ఇఫ్ ఇట్ అపియర్స్ టు సచ్ మేజిస్ట్రేట్ ఇఫ్ సచ్ రైట్ ఎగ్జిస్ట్, అలాంటి రైట్ ఉంది అయితే డిసైడ్ చేశాడు, ఆయనకి అనిపించింది. అప్పుడు హీ మేక్ అన్ ఆర్డర్, ఆయన ఒక ఆర్డర్ అంటూ పాస్ చేయొచ్చు. దేనికోసం, ప్రొహిబిటింగ్ ఎనీ ఇంటర్ఫిరెన్స్ విత్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ రైట్. రైట్ ఉందని తెలిసినప్పుడు ఎవరెవరికి రైట్ ఉంటుందని అంటాడు కదా, పలానా వాళ్ళకి రైట్ ఉంది అంటాడు. పలానా వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఈ రైట్ తో ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్, ఇంటర్ఫిరెన్స్ ను ప్రోహిబిట్ చేస్తూ, ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదని ప్రోహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. ఇంక్లూడింగ్ అంటే దాంతో ప్రాపర్ కేసు అంటే ఇది చేయాలి ఖచ్చితంగా, ఇది ప్రాపరు ఈ కేసుకి సంబంధించి అనుకున్నప్పుడు ఇది కూడా చేయొచ్చు. ఇంక్లూడింగ్ ఏమని చేయొచ్చు, an order for the removal of any obstruction. ఒకవేళ ఆ హక్కును వినియోగించకుండా అడ్డగిస్తూ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, దాన్ని కూడా తీసేయమని చెప్పేసి కూడా ఆయన ఆర్డర్ వేయచ్చు. అంటే 2 రకాల ఆర్డర్స్ వేసేది అవకాశం ఉంది. అంటే వేరే వాళ్ళు ఈ హక్కు ఉన్నటువంటి వ్యక్తిని తన రైట్ యూజ్ చేసుకోకుండా అడ్డుకోకుండా ఒక ప్రొవిజన్, తర్వాత ఆల్రెడీ ఏదైనా సరే అబ్స్ట్రక్షన్ కలెక్ట్ చేసి ఉంటే ఆ అబ్స్ట్రక్షన్ కూడా రిమూవ్ చేయమని చెప్పేసి కూడా ఆర్డర్ పాస్ చేసి ఉంటే అధికారం మేజిస్ట్రేట్ గారికి ఉంది. ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆర్డర్ షల్ బి మేడ్ వేర్ ది రైట్ ఈస్ ఎక్సెసైబుల్ అట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ఇయర్. సంవత్సరంలో అన్ని టైమ్స్ లో ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్న చోట ఇటువంటి ఆర్డర్ పాస్ చేయకూడదు. అంటే ఆ ప్రొహిబిటరీ ఆర్డర్ కానీ ఆ రిమూవల్ ఇది ఉంది కదా, అది ఆర్డర్ అయితే పాస్ చేయకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడు అంటే unless such a right has been exercised within 3 months next before the receipt under subsection 1 of the report of a police officer or other information leading to the institution of the inquiry. బాగా చూడండి, ఒక రైట్ ఆఫ్ వే ఉందనుకోండి, సరే ల్యాండ్ గురించి అంటున్నారు కదా, ఈ దారి గుండా వెళ్లేందుకు సంవత్సరం అంతా అది ఆ రైట్ ఎక్సర్సైజ్ చేసుకునేది ఉంది. అయిందా? ఉన్నప్పుడు ఈ ఆర్డర్ అయితే పాస్ చేయకూడదని చెప్తున్నారు కదా. నో సచ్ ఆర్డర్ షల్ బి మేడ్ వేర్ ది రైట్ ఇస్ ఎక్సర్సైజబుల్ అట్ ఆల్ ద టైమ్ ఆఫ్ ఇయర్ ఉన్నప్పుడు పాస్ చేయకూడదు. అయితే ఒక ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారు, అన్లెస్ అని అన్నారు కదా. అంటే ఎగ్జామ్షన్ ఏంటంటే, వాడు ఈయనకు పోలీస్ ఆఫీసర్ రిపోర్టు ఇది వస్తుంది కదా, నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ కానీ లేదా అదర్ ఇన్ఫర్మేషన్ ఈయనకు వస్తుంది కదా, మేజిస్ట్రేట్ గారికి వస్తుంది, పైన చదువుకున్నాం కదా. ఆ రిపోర్ట్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆయన
తను తీసుకోకముందు, ఆ రిసిట్ తీసుకోక ముందు 3 నెలలు వెనక్కి వెళ్ళి లాస్ట్ 3 months లో ఈ రైట్ ఎక్సర్సైజ్ చేశారా లేదా లేదా అవును అని చూసి అలా చేశారనుకోండి ఈ ఆర్డర్ ఇవ్వచ్చు. అలా చేయలేదంటే ఈ ఆర్డర్ ఇవ్వడానికి లేదు. లేదనమాట. అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాడు ఈ రైట్ ని ఎంత టైం పాటు లాస్ట్ అంటే ఈ రిపోర్ట్ రావడానికి ముందు ఎంతకాలం పాటు వాడు అనుభవించి ఉండాలి, 3 నెలలు ఉపయోగించుకుంటాలి. అనుభవించాలి. 3 3 నెలలు months అనుభవించాలి. before. 3 నెలలు 3 months సార్. బిఫోర్ అంటే ఇమ్మీడియట్ గా అనమాట. వెనక్కి పోతే లాస్ట్ 3 months వీడు ఉపయోగించడా లేదా అన్నది చూసుకుని అలా ఉపయోగించింటే మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నమాట. అయిందా? Yes, sir. Where the right is exercisable only at particular seasons or on particular occasions, unless the right has been exercised during the last of such seasons or on the last of such occasions before such a receipt. సరే, ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చేసి రెండు ఇచ్చారు కదా సందర్భాలు. ఒకవేళ ఏ రైట్ అయినా సరే సంవత్సరం అంతా ఉపయోగించుకునేలాగా ఉన్నప్పుడు ఆ రైట్ ని ఈ రిపోర్ట్ రాకముందు 3 నెలలు వెనక్కి టైం క్యాల్కులేట్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకుని ఉండాలి. అయిందా? లేదు. Yes, sir. సరిపోయింది. ఇంకొక రైట్ ఏముందంటే ఓన్లీ ఇట్ కెన్ బి ఎక్సెసిబుల్ ఓన్లీ అట్ పర్టికులర్ సీజన్స్. ఈ సీజన్ లో మాత్రమే ఉపయోగించగలిగి ఉంటుంది. రైట్ Yes, sir. ఉందా? ఉంటుంది. Yes, sir. లేదు, ఉంటుంది. పర్టికులర్ అకేషన్స్ లో మాత్రమే ఉపయోగిస్తుంది. ఏదంటే అకేషన్ అంటే అది తిరునాళ్ళు కావచ్చు, ఏదైనా అట్లా సందర్భం ఏదైనా సార్. అనుకుందాం. ఏదో ఒక సందర్భం, పండుగలు ఏదైనా వస్తాయి కదా, అట్లాంటివి ఉత్సవాలు అట్లా వచ్చినప్పుడు ఏదో ఒక అకేషన్ అనుకుందాం రండి. అంటే పలానా పండగ అప్పుడు మాత్రమే లేదా పలానా ఇది మాత్రమే అని అనుకుందాం. అట్లాంటప్పుడు లేదా పలానా సీజన్ లో మాత్రమే, అంటే కేవలం వర్షాలు పడేటప్పుడు మాత్రమే అనుకున్నప్పుడు, అట్లా సందర్భం ఉన్నప్పుడు అన్లెస్ ది రైట్ హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ది లాస్ట్ ఆఫ్ సచ్ సీజన్స్. ఆ వర్షాకాలం లాస్ట్ ఎప్పుడు వచ్చిందో ఆ సీజన్ లో అలాంటి రైట్ ఉపయోగించుకుండాలి. లేదు, ఆ అకేషన్ ఏదైతే వచ్చిందో ఆ లాస్ట్ ఆఫ్ సచ్ అకేషన్ లో అది ఆ రైట్ ఉపయోగించుకొని ఉండాలి. ఉంటేనే ఆ ఆర్డర్ ఇస్తారు. ఏది? ఇది ప్రొహిబిటింగ్ Yes, sir. ఇది ఉందా పైన అనుకున్నామా మనం? Yes, sir. Yes, అది sir. ఇస్తారు. I order, sir. ఇస్తారు. అది నెక్స్ట్, వెన్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ కమెంట్స్ అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 164, 166 కాదు 164 గురించి మాట్లాడుతున్నాం. 164 సబ్సెక్షన్ 1 కింద ఏదైనా ప్రొసీడింగ్స్ కమెంట్స్ అయ్యాయి అనుకోండి. కమెంట్స్ అయిన తర్వాత if the magistrate finds that the dispute is as regards an alleged right of user of land or water, he may, after recording his reasons, continue with the proceedings as if they had been commenced in the subsection 1. 164 కింద స్టార్ట్ అయితే చేశాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఓన్లీ రైట్ ఆఫ్ యూజర్ కే ఇది ఉంది సమస్య అని అనుకున్నప్పుడు రైట్ ఆఫ్ యూజర్ కి ఏ సెక్షన్ వర్తిస్తుంది? 164. 164 సార్. 166 మనం చదువుకుంటున్నది 166. 164 కింద అయితే స్టార్ట్ చేశాడు. మధ్యలోకి వచ్చేసరికి ఇలా అనిపించింది. అప్పుడు అలా అనిపించినప్పుడు ఏమని, ది మేజర్ ఫైండ్ దట్ ది డిస్ప్యూట్ ఇస్ యాజ్ రిగార్డ్స్ అన్ అలెజ్డ్ రైట్ ఆఫ్ యూజర్ ఆఫ్ ల్యాండ్ ఆర్ వాటర్ అని అనిపించినప్పుడు హీమే అతను చేయొచ్చు. ఆఫ్టర్ రికార్డింగ్ హిస్ రీజన్స్, కారణాలు రాస్తూ కంటిన్యూ విత్ ది ప్రొసీడింగ్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ కమెన్స్ అండర్ సబ్సెక్షన్ 1. 166 సబ్సెక్షన్ 1 కింద అది కమెంట్స్ అయినట్లుగా భావిస్తూ ఆ ప్రొసీడింగ్స్ ని కంటిన్యూ చేయాలి. అయిందా? అదొక విషయం. అండ్ వెన్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ కమెంట్స్ అండర్ సబ్సెక్షన్ 1, 166 కిందనే స్టార్ట్ చేశాడు. రైట్ గురించి అని చెప్పేసి అయితే అనుకుని స్టార్ట్ చేశాడు. మధ్యలో ఏమైంది? ది మేజర్ ఫైండ్ దట్ ది డిస్ప్యూట్ షుడ్ బి డెల్ట్ విత్ అండర్ సెక్షన్ 164. ఇది 164 కింద చేయాలి, 166 కాదు అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి? He may, after recording his reasons, continue with the proceedings as if they had been commenced on subsection 1 of 164. ఇలా అయితే అలా, అలా అయితే ఇలా అంటారు. అది ఇలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. రీజన్స్ రాస్తూ అరే పొరపాటు అయింది, 164 కాదు 166 అని అక్కడ, లేదు 166 కాదు 164 చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ రీజన్స్ రాసి ప్రొసీడింగ్స్ ని కంటిన్యూ చేయొచ్చు అని అర్థం. సరే, ఎవరు అడిగారు, అది కొంచెం నేను అర్థమయ్యేది చెప్పగలిగితే సంతోషమే.
సార్ చాలా సంతోషం సార్. ఈ విషయం మీద రేపు మీతో మాట్లాడతాను సార్. ఎందుకంటే చాలా సరే ప్రాబ్లం ఉంది మాకు. రేపు సరే సార్ మాట్లాడతాను. సరే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్ 167 లోకల్ ఇంక్వైరీ whenever a local inquiry is necessary for the purposes of section 164 165 166 ఈ పర్పసెస్ కోసం ఈ సెక్షన్ల పర్పసెస్ లోకల్ ఇంక్వైరీ అన్నది అవసరమైంది అనుకున్నప్పుడు a district magistrate or sub-divisional magistrate may depute any magistrate subordinate to him డిఎం గారు కానీ ఎస్డిఎం గారు కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి సబార్డినేట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిప్యూట్ చేయొచ్చు. ఎందుకోసం? టు మేక్ ది ఇంక్వైరీ. ఏ ఇంక్వైరీ అంటే లోకల్ ఇంక్వైరీ నెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 164 160 166 ఈ ఇంక్వైరీ అండ్ మే ఫర్నిష్ హిమ్ విత్ సచ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ మే సీమ్స్ నెసరీ ఫర్ హిస్ గైడెన్స్. వాళ్ళకి మళ్ళీ రాతపూర్వకంగా గైడెన్స్ కోసము ఆదేశాలు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మే డిక్లేర్ బై హూమ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది నెసరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఇంక్వైరీ షల్ బి. అందులో ఖర్చులు ఎవరు చెల్లించాలి అన్న విషయం కూడా డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ది రిపోర్ట్ ఆఫ్ ది పర్సన్ సో డిప్యూటెడ్ మే బి రీడ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ది కేసు. అలా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఆ పర్టికులర్ డిస్ప్యూట్ కి సంబంధించిన దీంట్లో ఎవిడెన్స్ గా కూడా తీసుకోవచ్చు. ఇలాంటిది ఎక్కడొచ్చింది మనకు? ఫస్ట్ ఇది ఇట్లాంటిది పబ్లిక్ న్యూసెన్స్ లో వచ్చింది కదా. రిపోర్ట్ ఆఫ్ ద పర్సన్ పబ్లిక్ న్యూసెన్స్ లో కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ వెన్ ఎనీ కాస్ట్ హావ్ బీన్ ఇన్కర్డ్ బై ఎనీ పార్టీ టు ది ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 164 165 166 ది మేజిస్ట్రేట్ పాసింగ్ ఎ డెసిషన్ మే డైరెక్ట్ బై హూమ్ సచ్ కాస్ట్ షల్ బి పేడ్. ఒకవేళ ఎవరైనా ఖర్చులు పెట్టారనుకోండి, ఇన్కర్ అంటే ఖర్చులు పెట్టారనుకోండి, కాస్ట్ వాళ్ళ ఖర్చులు ఏంటాయి కదా, అవి అయినప్పుడు ఈయన మేజిస్ట్రేట్ గారు ఏదైతే డెసిషన్ రాస్తారో, తన తీర్పు ఇస్తారో, అక్కడ వచ్చి డైరెక్ట్ బై హూమ్ సచ్ కాస్ట్ షల్ బి పేడ్, ఎవరు ఈ ఖర్చులు చెల్లించాలనే విషయం కూడా ఆయన డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. వెదర్ by such party or by any other party to the proceeding, పార్టీ కానీ లేదా ఎనీ అదర్ పార్టీ టు ప్రొసీడింగ్ ఎవరు చెల్లించాలి అన్నది కూడా డిక్లేర్ చేయొచ్చు. అండ్ వెదర్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్ ఆర్ ప్రపోర్షన్ సచ్ కాస్ట్ మే ఇంక్లూడ్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విట్నెసెస్ అండ్ అడ్వకేట్ ఫీజు విత్ ది కోర్ట్ మే కన్సిడర్ రీజనబుల్. సరే, అంతా ఒకటే కట్టాలా, లేదా ఈయన కొంచెం ఆయన కొంచెం కట్టాలా, లేదా ప్రపోర్షన్ అంటే ఈయన 75 ఆయన 25 కట్టాలా అన్నది. అది తర్వాత వచ్చేసి ఏదైనా సరే సాక్షులను విచారించే కోసం ఏదైనా ఖర్చు ఏంటి అది, అంటే అడ్వకేట్ ఫీజు ఉంటుంది కదా, లాయర్ వచ్చి వాదించినందుకు, అది అవన్నీ ఆ ఖర్చులని ఎవరు కట్టాలా అన్న దాని గురించి కూడా ఆయన డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది ఏమన్నారు? లోకల్ ఏమన్నారు? హెడ్డింగ్ ఏముంది? లోకల్ ఇంక్వైరీ అన్నారు కదా. మళ్ళీ మామూలుగా సివిల్ కేసులలో ఒకటి ఇన్స్పెక్షన్ ఆఫ్ పార్టీస్ అంటారు. దానికి ఎవరిని అపాయింట్ చేస్తారు? ప్రాపర్టీ డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసుకుని వస్తారు. ఎవరు వాళ్ళు? అడ్వకేట్ కమిషనర్. రిసీవరా? కాదమ్మా, రిసీవర్ కాదు, అడ్వకేట్ కమిషనర్. అడ్వకేట్ కమిషనర్ వెళ్తాడు కదా. అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా మేజిస్ట్రేట్ గారు కానీ కోర్టు కానీ అవసరం అనుకుంటే ఆ నేర ప్రదేశాన్ని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసే పవర్ ఉంది, తెలుసా మీకు? హలో, అసలు ఇవ్వకుండానే వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారు కదా సార్ అడ్వకేట్స్ కాదు, కోర్టు. చెప్పండి సార్. కోర్టు వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఇది ఉంది అనమాట. మీకు ఉందా? ఎక్కడుంది చెప్పండి టక్కని. అంటే కోర్టు ప్రతి చోట వెళ్ళలేక రిసీవర్ని ఏదైనా కేసులో అవసరం అనుకుంటే నేర స్థలాన్ని పరిశీలించేటువంటి ఇది కోర్టుకైతే ఉంది. ఎక్కడుంది? లోనా సార్?
సరే, ఇది మీ దగ్గర కొత్తది ఉంటే 347 చూడండి. కొత్తది ఉంటే 347 చూడండి. సార్ పాతది ఏ సార్ పాతది ఉందా సార్? పాతదా? లోకల్ ఇన్స్పెక్షన్ ఆ, లోకల్ ఇన్స్పెక్షన్ అన్నారు సార్. ఆ, చదవండి అమ్మా ఎవరు అంటే 347. పాతది ఉన్నవాళ్ళు 310 చూడండి. ఎవరో ఒకరు టకాన్ చదవండి ప్లీజ్. Any judge or magistrate may, at any stage of any inquiry, trial or other proceeding, after due notice to the parties, visit and inspect any place in which an offence is alleged to have been committed, or any other place which it is, in his opinion, necessary to view for the purpose of properly appreciating the evidence given at such inquiry or trial, and shall without unnecessary delay record a memorandum of any relevant facts observed at such inspection. Section 2, subsection. Such memorandum shall form part of the record of the case, and if the prosecutor, complainant or accused or any other party to the case so desires, a copy of the memorandum shall be furnished to him free of cost. అయింది కదా? క్లియర్గా ఉంది కదా? అవును సార్. జడ్జి గారు వాళ్ళు ఏం చేయొచ్చు అంటున్నారు? దేశాన్ని పరిశీలిస్తారు. అది పరిశీలించేటువంటి అధికారం కోర్టుకు ఉందా లేదా? ఉంది సార్. మనం నువ్వెందుకు వచ్చావు నీకేం పని అని అనకూడదు కోర్టుని. సార్ కొత్త సెక్షన్ ఏంటి సార్ ఇది? 347. ఓకే సార్. తర్వాత మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంటుంది, అంటే రోజు వింటూనే ఉంటాము కానీ మనం దాన్ని అయితే పట్టించుకోము. అంటే కోర్టుకి అంటే జడ్జి గారు రాకముందు వెళ్ళి కూర్చున్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది సార్. కొన్నిసార్లు పోలీసు వారిని వెళ్ళి ఎంక్వైరీ చేసుకురండి అని అంటారు. అది కాదు. అది ఇన్వెస్టిగేషన్ లోనే వస్తుంది, తర్వాత అయితే రాదు. ఇప్పుడు మీరు మామూలుగా కోర్టులో ఇంకా జడ్జి గారు రాకముందే వెళ్ళి కూర్చుంటారు కదా. జడ్జి గారు రాగానే అటెండర్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? పబ్లిక్ కోర్ట్ అంటారు కదా. ఆ పబ్లిక్ కోర్ట్ అని ఎందుకు అంటారు చెప్పండి? అంటే ఎవరైనా వచ్చి ఎవరైనా సరే ఓపెన్ కోర్ట్ కదా సార్. ఓపెన్ టు పబ్లిక్ అని చెప్పడానికి పబ్లిక్ కోర్ట్ అని అంటారు. ఆ మాట ఎక్కడుందంటే మనకు కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో మనకు 366లో దొరుకుతుంది. 366. పాతది వచ్చేసి 327. ఒక్కసారి చూడండి. కోర్ట్ టు బి ఓపెన్. ఏమన్నారు అందులో? The place in which any criminal court is held for the purpose of inquiring into or trying any offence shall be deemed to be an open court, to which the public generally may have access, so far as the same can conveniently contain them. అంతే అక్కడ వరకు ఆపండి సార్. అంతే, పబ్లిక్ కి ఓపెన్ ఉంటుంది అనమాట. జనరల్ పబ్లిక్ కూడా వచ్చి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకు కూడా వచ్చి కూర్చోవచ్చు. అయితే అడ్వకేట్స్ కి స్థలం లేనప్పుడు పబ్లిక్ అలో చేయరు. ఆట కొన్ని చిన్న కోర్టులో అందుకే అడ్వకేట్స్ కి స్థలం నిలబడుకుని ఉంటారు. అలాంటప్పుడు పబ్లిక్ అలో చేయరు. మామూలుగా స్థలం ఉంటే వచ్చి కూర్చోవచ్చు అనమాట ఎవరైనా సరే. అది ఆ పబ్లిక్ కోర్ట్ అన్నది ఈ దీంట్లో ఉందన్నమాట. ఇదే విషయం సివిల్ దాంట్లో కూడా ఉంటది లేదా? సరే, ఇప్పుడు మనం అంత దూరం ఎందుకు, మనం డైవర్ట్ అయిపోయిందాము. సరే, లోకల్ ఎంక్వైరీకి లోకల్ ఇన్స్పెక్షన్ కి తేడా తెలిసింది కదా మీకు?
Yes, sir. అయిందా? లోకల్ ఎంక్వైరీ ఎవరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కానీ తనకు సబార్డినేట్ కూడా మేజిస్ట్రేట్ ని పంపించి ఆ డిస్ప్యూట్ లో ఉన్న దాని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పేది మనకి ఇది. అది మటుకు లోకల్ ఇన్స్పెక్షన్, అది మన క్రిమినల్ కోర్టుకి సంబంధించి అనమాట. ఇది మనం రేపు ఇక్కడ ఈ చాప్టర్ మనకు 12 లో వచ్చేసి ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్. ఇక్కడ నుంచి ఇంకా మన రెగ్యులర్ కోర్స్ అంటే ఏంటి, మన కోర్టుకు సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో మన కోర్టులో రెగ్యులర్ గా చూసేటువంటిదంతా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెష్ గా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాం. మోస్ట్లీ ఉంటే మండే కూడా ఐపీసీ వస్తుందని. రేపు 138 ఉంటుంది చెక్ బౌన్స్ ది. ఓకే సార్, 138. ఓకే సార్.